హాయ్ ఫ్రెండ్స్, ఆధునిక ప్రపంచానికి ఆటోమొబైల్స్ యొక్క అవసరం ఎంతుందో విమానయాన రంగం అవసరం కూడా అంతే ఉంది. 2-3 దశాబ్దాల క్రితం ఆటోమొబైల్స్ మీద తీవ్ర ప్రయోగాలు చేయడంతో సఫలం చెందాయి. కానీ విమానయాన రంగం విషయానికి వస్తే క్రీస్తుపూర్వం కాలంలోనే గాలిలో ఎగిరే వస్తువుల రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఇక కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన విమానయాన రంగం నేడు ఎన్నో కొత్త పుంతలు తొక్కుతుంది. ఇక గత కొన్ని సంవత్సరాలుగా విమాన ప్రయాణాల్లో మానవులకు సవాలుగా ఉన్న మార్గాలను ఎంచుకుంటూ విశేషమైన పురోగతిని సాధించింది. ఇక ఉత్తర అమెరికా నుండి యూరోప్ లేదా ఆసియాకు విమానాలు ఉత్తర ధ్రువం దాటడం అనేది గతంలో అసాధ్యమని భావించేవారు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ నుండి ఆసియాకు వెళ్లే మార్గంలో పసిఫిక్ సముద్రం దాటాల్సి ఉంటుంది. ఇక విమానాలు వెళ్లేది గాల్లోనే కదా, సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అది అనుకున్నంత సులువైన విషయం కాదు. నేటికి విమానాలు పసిఫిక్ సముద్రం మీదుగా ప్రయాణించవు. దానికి బదులుగా వారు పసిఫిక్ సముద్రం పక్క నుండి తిరిగి వెళ్లే మార్గాన్ని ఎంచుకుంటారు. ఇలా చేయడం వల్ల సమయాన్ని ఆదా చేయడంలో ప్రతికూలంగా ఉంటుంది. ఇక విమానయాన సంస్థలు పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు ప్రయాణించవు, దాని వెనుక ఉన్న అనేక కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక విమానాల్లో ప్రయాణం సమయం మరియు డబ్బుని రెండింటినీ ఆదా చేస్తుంది. విమానాల్లో వాడే జెట్ ఇంధనం ఎంతో ఖర్చుతో కూడుకున్నది మరియు విమానయాన సంస్థలు పాయింట్ ఏ నుండి పాయింట్ బి వరకు వీలైనంత తక్కువ సమయంలో మరియు వీలైనంత తక్కువ ఇంధనంతో ఎక్కువ ప్రయోజనాలను పొందే ప్రతి పనిని చేస్తున్నాయి. ఇక బోయింగ్ 747 వంటి విమానం ప్రతి సెకండ్కు 1 గ్యాలెన్ అనగా సుమారు 4 లీటర్ల ఇంధనాన్ని ఖర్చు చేస్తుంది. ఇక 1 మైలుకు దాదాపు 5 గ్యాలెన్ల ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. అంటే 1 కిలోమీటర్కి 12 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. ఇక ఒక ఫ్లైట్ 10 గంటలు ప్రయాణిస్తే అది సులభంగా 36,000 గ్యాలెన్లు అంటే 150,000 లీటర్ల ఇంధనం ఖర్చవుతుంది. ఇక ఫ్లైట్ యొక్క వ్యవధి కారణంగా కూడా ఇంధనం ఖర్చు మారుతూ ఉంటుంది. విమానం గాలిలో ప్రయాణించే మొత్తం సమయాన్ని విమానయాన సంస్థలు తప్పనిసరిగా నిర్వహణ ఖర్చులను చెల్లించాలి. ఇక ఇందులో ఇంధనం మాత్రమే కాకుండా స్టీవార్డ్లు అంటే ప్యాసింజర్ సౌకర్యాలను చూసుకునే వ్యక్తులు మరియు పైలట్ల వంటి సిబ్బంది కూడా ఉంటారు. ఇక ప్రయాణికులు వీలైనంత త్వరగా తమ గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు. అందుకే విమానాలు పసిఫిక్ సముద్రం మీదుగా నేరుగా ఎగరవు. ఇక అలాంటి ప్రయాణానికి ఎక్కువ సమయం మరియు ఇంధనం ఖర్చవుతుంది. దాంతో త్వరగా గమ్యాన్ని చేరే మార్గాన్ని చార్ట్ చేయడం విమానయాన సంస్థలకు చాలా ముఖ్యమైనదిగా మారింది. ఇక విమానయాన సంస్థలు ఎంచుకున్న మార్గాలు భూమి యొక్క వక్రతతో చాలా సంబంధం కలిగి ఉంటాయి. భూమి పరిపూర్ణ గోళం కాదు, ఇది ధృవాల వద్ద కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది. ఇక దీన్ని భూమధ్య రేఖ ఉబ్బరం అని పిలుస్తారు. ఇది దీని అక్షం మీద భ్రమణం కారణంగా ఉంటుంది. ఇక భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క డయామీటర్ 7,926 మైళ్ళు అంటే 12,756 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ధృవాల వద్ద ఇది 7,900 మైళ్ళు అనగా 12,714 కిలోమీటర్లు ఉంటుంది. ఇక దీని అర్థం భూమిపై 2 పాయింట్ల మధ్య ఉన్న దూరం వేరువేరు మార్గాలలో భిన్నంగా ఉంటుంది. ఇక భూమి యొక్క చిన్న చుట్టుకొలత చుట్టూ ఉన్న గ్రేట్ సర్కిల్ రూట్ లో ప్లేన్ ఎగరడం వలన పెద్ద మొత్తంలో సమయం మరియు ఇంధనం ఆదా అవుతుంది. ఇక విమానయాన సంస్థలు జెట్ స్ట్రీమ్లు, వేగంగా ప్రవహించే ఇరుకైన గాలి ప్రవాహాలు మరియు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఉండే టెయిల్ విండ్లను కలిగి ఉండే మార్గాలను కూడా ఎంచుకుంటాయి. ఇక ఈ విండ్ కారిడార్లలో ప్రయాణించడం ద్వారా విమానాలు చాలా తక్కువ ఇంధనాన్ని వినియోగించడంతో పాటు వేగంగా తమ గమ్యస్థానానికి చేరుకోగలవు. ఇక ఒక కర్వ్డ్ మార్గం వ్యతిరేక జెట్ స్ట్రీమ్లు మరియు అల్లకల్లోలాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇక పసిఫిక్ మహాసముద్రం మీదుగా విమానాలు ఎగరకపోవడానికి మరొక కారణం ఏంటంటే అది చాలా విశాలమైనది మరియు పెద్దది. ఇక మన గ్రహం మీద అతిపెద్ద సముద్రం కావడంతో అత్యవసర పరిస్థితులలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి వ్యూహాత్మక స్థానాన్ని కనుగొనడం కష్టమవుతుంది. ఇక పైలట్లు నీటిలో దిగడానికి శిక్షణ పొందినప్పటికీ అస్థిరమైన అలలు మరియు వేగవంతమైన గాలి వేగం కారణంగా బహిరంగ సముద్రంలో దిగడం ఎప్పటికీ ప్రమాదకరమే. ఇక సముద్రపు తుఫాన్లు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా
పైలట్లు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పైలట్లు కూడా చాలా విమానాశ్రయాలను దాటి వెళ్లే మార్గాలను ఎంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మెకానికల్ వైఫల్యం లేదా వైద్యపరమైన సంఘటన వంటి అత్యవసర పరిస్థితులలో విమానాశ్రయాలలో ల్యాండింగ్ చాలా ముఖ్యమైనది. ఇక అన్నిటికంటే విఫలమైన ఇంజన్తో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించడం అత్యంత ఎక్స్పీరియన్స్డ్ పైలట్ కి కూడా ఒక పీడకల లాంటి దృశ్యం అని చెప్పాలి. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.